అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. క్షీరసాగరం నుంచి లక్ష్మీదేవి పుట్టిందని చెప్పి తెలుసు. అప్పుడు అమ్మవారిని ఉద్దేశించి దేవతలందరూ కూడా ఒక స్తోత్రాన్ని చేశారు. మరి ఈరోజు సఫల ఏకాదశి కదా! ఏకాదశి నాడు ఖచ్చితంగా స్వామివారు, అమ్మవారు ఇద్దరూ కూడా భూలోకం మీద సంచరిస్తూ ఉంటారు అని చెప్పి ప్రతీతి. కాబట్టి క్షీరసాగరం నుంచి ఉద్భవించినటువంటి లక్ష్మీదేవిని, అమ్మవారిని తలుచుకుంటూ సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రాన్ని గనక చదువుకున్నట్లయితే ఇవాళ నుంచి మొదలుపెట్టి 41 రోజులు క్రమం తప్పకుండా పారాయణం చేస్తూ అంటే చదువుకుంటూ ప్రతి శుక్రవారము కూడా అమ్మవారికి ఆవు పాలతో చేసినటువంటి పరమాన్నాన్ని గనక నైవేద్యంగా పెడితే ఎంత కష్టంలో ఉన్నా సరే ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోయి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, కలిగి తీరుతుంది. ఈ స్తోత్రాన్ని క్రమం తప్పకుండా కనీసం విన్నా చాలు, వింటే చాలు 41 రోజులలో ఫలితాన్ని ఇచ్చేస్తారు అమ్మవారు. సమస్త సంపదలు లభిస్తాయి. ఎవరికైనా పెళ్లి గనక ఆలస్యం అవుతుందనుకోండి మగపిల్లలకి, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ స్తోత్రాన్ని సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రాన్ని గనక చదివినట్లయితే అతి త్వరలో సౌందర్యవతి అనుకూలవతి అయినటువంటి అమ్మాయితో ఖచ్చితంగా వివాహం జరిగి తీరుతుంది. అంటే లక్ష్మీదేవి లాంటి భార్య లభిస్తుంది అనడంలో సంశయం లేదు. అంతేకాదు భార్యతో పాటు సకల సంపదలు వచ్చి చేరతాయి. అయితే ఈ సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం ఏంటి అంటే క్షమస్వ భగవత్యంబ క్షమాశీలే పరాత్పరే శుద్ధ సత్వస్వరూపే చ కోపాది పరివర్జితే ఉపమే సర్వసాధ్వీనాం దేవీనాం దేవపూజితే త్వయా వినా జగత్ సర్వం మృతతుల్యంచ నిష్ఫలం సర్వసంపత్ స్వరూపాత్వం సర్వేషాం సర్వరూపిణి రాసేశ్వర్యధి దేవీత్వం త్వత్కళా సర్వయోషితః కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధుకన్యక స్వర్గే చ స్వర్గలక్ష్మీస్త్వం మర్త్యలక్ష్మీశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మీ దేవదేవీ సరస్వతి గంగా చ తులసీ త్వం చ సావిత్రి బ్రహ్మలోకతః కృష్ణప్రాణాధిదేవీత్వం గోలోకే రాధికా స్వయం రాసే రాసేశ్వరీ త్వంచ బృందా బృందావనే వనే కృష్ణప్రియాత్వం భాండీరే చంద్రా చందన కాననే విరజా చంపక వనే శతశృంగే చ సుందరి పద్మావతి పద్మవనే మాలతీ మాలతీవనే కొందదంతి కొందవనే సుశీలా కేతకీ వనే కదంబ మాలాత్వం దేవి కదంబ కాననే పిచ రాజలక్ష్మీ రాజగేహే గృహలక్ష్మీర్గృహే గృహే ఇత్యుక్త్వా దేవతా సర్వాః మునయో మనవస్థత రురుదుర్నమ్రవదనాః శుష్కకంఠోష్ఠతాళుకాః ఇతి లక్ష్మీ స్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభం యః పఠేత్ ప్రాతరుత్థాయ సవే సర్వం లభేద్ధ్రువం అభార్యో లభతే భార్యాం వినీతాం సుసుతాం సతీం సుశీలాం సుందరీం రమ్యాం అతి సుప్రియవాదినీం పుత్రపౌత్రవతీ శుద్ధాం కులజాం కోమలాం వరాం అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరంజీవినం పరమైశ్వర్యయుక్తం చ విద్యావంతం యశస్వినం భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్టశ్రీర్లభతే శ్రియం హతబంధుర్లభేద్ బంధుం ధనభ్రష్టో ధనం లభేత్ కీర్తిహీనో లభేత్ కీర్తిం ప్రతిష్టాంచ లభేద్ధ్రువం సర్వమంగళదం స్తోత్రం శోక సంతాపనాశనం హర్షానందకరం శాశ్వద్ధర్మ మోక్ష సుహృత్పదం ఇది సర్వదేవకృత లక్ష్మి స్తోత్రం సంపూర్ణం. కనీసం ఈ స్తోత్రాన్ని పెట్టుకుని ప్రతిరోజు కూడా విన్నా కూడా అఖండమైనటువంటి ఫలితం వస్తుంది అని మనకి ఫలశ్రుతిలోనే ఎన్నో రకాలైనటువంటి లాభాలు కూడా చెప్పారు. అవన్నీ సత్యం అన్నమాట. అందుకని అమ్మవారి యొక్క కటాక్షం కలగాలి. సఫలం అంటే విజయం అని అర్థం. విజయం చేకూర్చేటటువంటి ఈ రోజున ఈ స్తోత్రాన్ని గనక చదివినట్లయితే అన్ని విజయాలే కలుగుతాయి. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంత